Hi friends, welcome back. Welcome to Telugu Techs Photoshop next lesson కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం ఎరేజర్ టూల్స్ గురించి చూసాము. ఈ వీడియోలో మనం గ్రేడియంట్స్ టూల్ అలానే పెయింట్ బట్టి టూల్స్. ఓకే, ఇంకా మనం అడ్వాన్స్డ్లోకి వచ్చేసరికి 3D పెయింట్ అని చాలా డిఫరెంట్. మేబీ అడ్వాన్స్డ్కి ఉన్న ఫ్లెక్సిబిలిటీ 7.0కు ఉండదు, కానీ మనకి అలవాటైంది కాబట్టి మేబీ 7.0 కూడా నేర్చుకుంటే బాగుంటుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకి గ్రేడియంట్ అనేది టూల్ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఈ ఆప్షన్స్ మెనూ బార్, ఆ టూల్ యొక్క మెనూ బార్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకి ఇది లీనియర్, రేడియల్, యాంగిల్, రిఫ్లెక్టెడ్, డైమండ్, ఈ 5 టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకి ఈ బ్లెండింగ్ మోడ్స్, ఇటు అడ్వాన్స్డ్లో మాట్లాడదాం. ఒపాసిటీ, రివర్స్, డైజర్, ట్రాన్స్పరెన్సీ. ఓకే, వీటి గురించి మనం 1 by 1 చూద్దాం. అసలు గ్రేడియంట్ ఎలా అప్లై చేయాలి? ఇక్కడ మనకి విండో మెనూలో గ్రేడియంట్ ప్యానల్ కూడా ఉంటుంది. మీకు చూస్తే ఇందులో మనకి గ్రేడియంట్ ప్యానల్ లేదు, అడ్వాన్స్డ్ అయితే ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకి ఈ ప్యానల్లో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ఈ గ్రేడియంట్స్ ఉంటాయి. దాని పక్కన ఈ ట్రయాంగిల్ బాణం గుర్తు మీద క్లిక్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ గ్రేడియంట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను స్పెషల్ ఎఫెక్ట్ బ్రషెస్ సెలెక్ట్ చేసి ఓకే అంటే ఇవి స్పెషల్ ఎఫెక్ట్స్. ఓకే, ఇక్కడ కలర్ హార్మోన్స్ బ్రషెస్ అని ఓకే క్లిక్ చేస్తే ఇలా ఓకే వస్తాయి. కలర్ హార్మోన్స్ నెక్స్ట్. ఓకే, ఈ విధంగా మన గ్రేడియంట్స్ వస్తుంది. మనకి ఏ గ్రేడియంట్ కావాలి అనే దాని మీద క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ చేసి మీరు క్లిక్ చేసి మీకు ఎలా కావాలి అనేది మీరు జస్ట్ ఈ పైన ఇలా ట్రాక్ చేసి మీకు కింద ఇలా వరకు వదిలేయండి. ఓకే, ఇక్కడ మనకి ఇది లీనియర్ అన్నమాట. లీనియర్కి ఈ విధంగా వస్తుంది. ఓకే, దీనికి రివర్స్లో కలర్ కావాలి, మనకు రివర్స్ కావాలి అంటే మీకు రివర్స్లో కూడా వస్తుంది. ఓకే, ఈసారి ఇది పైకి వస్తుంది. అలానే మనకి పక్కన ఉన్న రేడియల్ కావాలన్నా కూడా మీరు రేడియల్ కూడా చేయొచ్చు. ఇది రేడియల్. నెక్స్ట్ యాంగిల్. యాంగిల్ కూడా మీకు ఇలానే ఉంటుంది, ఇది ఆఫ్ వస్తుంది. నెక్స్ట్ రిఫ్లెక్టెడ్, నెక్స్ట్ డైమండ్. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే బేసిక్గా రేడియంట్ టూల్ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఈ విధమైన ఆప్షన్స్ ఉంటాయి. ఇవి బ్లెండింగ్ మోడ్స్ గురించి నేను తర్వాత చెప్తాను. ఏం లేదు, ఇవన్నీ మనకి ఈ బ్లెండింగ్ మోడ్స్లో లేయర్స్లో మనం యూజ్ చేస్తాము. ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు వీటి యొక్క కలర్స్ మనం పెంచాలి అన్నా కానీ లేకపోతే తగ్గించాలన్నా కానీ దీని మీద మనం డబల్ క్లిక్ ఎప్పుడైతే చేస్తామో గ్రేడియంట్ ఎడిటర్ అనేది వస్తుందండి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు, గ్రేడియంట్ ఎడిటర్ వస్తుంది. ఇక్కడ మనకి సాలిడ్, నాయిస్, ఈ రెండిట్లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీకు బకెట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను దీని మీద డబల్ క్లిక్ చేస్తే మళ్ళీ కలర్ పిక్కర్ వస్తుంది. నాకు ఆ ఎల్లో కాదు, ఈసారి మన ఓన్ కలర్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ కలర్ మీద నాకు ఈసారి రెడ్ కావాలి, రెడ్ వస్తుంది. ఓకే, ఇక్కడ నాకు ఎల్లో కావాలి అనుకుంటే ఎల్లో తీసుకోవచ్చు. లేదు ఇది నాకు అవసరం లేదంటే దాన్ని ఇలా పట్టి కిందకి లాగేస్తే మీకు ఇది కూడా అవసరం లేదు. దీన్ని ఈ సైడ్కి పెట్టాను, దీన్ని ఈ సైడ్ ఇక్కడ మధ్యలో పెట్టాను. లేదు దీన్ని ఇలా చేశాను, దీన్ని ఈ సైడ్. జస్ట్ మీరు ఆ బకెట్స్ని చేంజ్ చేయడం అంతే. ఓకే, అప్పుడు మీరు ఓకే మీద క్లిక్ చేస్తే మనం తీసుకున్న గ్రేడియంట్ అయితే వస్తుంది. దాన్ని ఇప్పుడు ఇలా ఇది. ఓకే, మన ఓన్ గ్రేడియంట్స్ ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ దాని మీద ఒక క్లిక్ ఇచ్చినా కూడా మీకు
వస్తుంది అన్నమాట. అలానే ఓన్ నెట్లో మనం గ్రేడియన్స్ ఉంటాయి, దాని అవి కూడా అప్లోడ్ చేసుకొని మనం క్రియేట్ చేసుకునే బేసిక్గా అడ్వాన్స్డ్ వెర్షన్స్లో చాలా నెంబర్ ఆఫ్ గ్రేడియన్స్ ఉంటాయి. అవి యూజ్ చేస్తే చాలు. 7.0లో మనకు లిమిటెడ్ గ్రేడియన్స్ ఉన్నాయి. నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటూ కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లోడ్ అనే ఆప్షన్ ఉంది, దాని ద్వారా కూడా మీరు గ్రేడియన్స్ అయితే చేయొచ్చు. నేను ఈసారి రెడ్ తీసేసి ఓన్లీ ఈ 2 కలర్స్ ఇచ్చాను. ఇక్కడ మనకి బకెట్ కావాలంటే క్లిక్ చేస్తే వస్తుంది. ఈసారి బ్లూ అనేది తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఈ బ్లూ తీసుకొని దాని పర్సంటేజ్ కూడా ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. 20%, 100%, ఇలా పర్సంటేజ్ కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, 50%, ఇది లేదు అంటే 30%. ఇలా మనకు కావాల్సిన గ్రేడియంట్ అనేది ఇలా సెట్ చేసుకొని ఓకే అని జస్ట్ మనకి ఏ కార్నర్ నుంచి అయినా మీరు ఇట్లా కార్నర్ నుంచి లాగొచ్చు, స్ట్రైట్గా లాగొచ్చు, లేకపోతే ఆఫ్ లాగేసి కూడా మీకు ఇలా వదిలేసి ఇది ఇప్పుడు గ్రేడియంట్స్. ఈ విధంగా గ్రేడియంట్స్ని మన ఓన్ గ్రేడియంట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని ఎడిట్ చేయాలి అంటే ఒక సింగిల్ క్లిక్ ఇస్తే ఎడిట్ చేసుకోవచ్చు. ఈ బకెట్స్ని మనం కావాలంటే రిమూవ్ చేయొచ్చు. 2 బకెట్స్ మాత్రం మ్యాండేటరీ. మిగతా మధ్యలో మీరు ఎన్నైనా యాడ్ చేసుకోండి, ఇలా నో ప్రాబ్లం. దాని మీద ఇలా క్లిక్ చేస్తే మీరు కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఏ కలర్ కావాలి, గ్రీన్ కావాలి, ఇలా దీన్ని కూడా ఏ కలర్ కావాలి దాన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ మీరు అలా చేయొచ్చు. ఇప్పుడు ఓకే అంటాను. ఈ కలర్ అప్లై చేద్దాం. ఇది అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ని మిక్స్ చేసేది గ్రేడియంట్ అంట. ఓకే, దీని మీద అడ్వాన్స్డ్లో ఇంకా మనం మాస్కింగ్లో గ్రేడియంట్ యూజ్ అవుతుంది. ఆ టూల్ ఫంక్షన్ తెలిస్తే అడ్వాన్స్డ్ మీకు సింపుల్గా అయితే అర్థమవుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి పెయింట్ బకెట్ టూల్. పెయింట్ బకెట్ టూల్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది, ఫోర్గ్రౌండ్ కలర్ని మటుకే తీసుకుంటుంది. ఇక్కడ ఫోర్గ్రౌండ్ ఆర్ ప్యాటర్న్ ఈ రెండే ఉంటాయి. మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఉండదు. ఏ కలర్ కావాలి అనేది తీసుకొని ఆ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఈ లేయర్ని నేను డిలీట్ చేసి ఇంకొక లేయర్ని క్రియేట్ చేసి జస్ట్ ఆ లేయర్ ఇలా డ్రాగ్ చేస్తే పెయింట్ అనేది ఫిల్ అయిపోతుంది. మీకు ఇంకొక లేయర్ తీసుకొని దీంట్లో ఇంకొక డిఫరెంట్ కలర్ కావాలి అన్నా కూడా మనం అదే మనకు కావాల్సిన ప్లేస్లో ఈ పెయింట్ బకెట్తో సింపుల్ నేను కలర్స్ని ఎలా ఫిల్ చేయాలనేది చెప్పాను. ఇది అడ్వాన్స్డ్గా అనమాట. అంటే ఈ బకెట్ టూల్ సెలెక్ట్ చేసుకొని మనం నెక్స్ట్ ఇందులో ఇంకొక లేయర్ కావాలి, కలర్ కొంచెం చేంజ్ చేసుకొని పెయింట్ బకెట్ తీసుకొని మనం జస్ట్ అలా అంటే కలర్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. ఓకే, మీరు వీటి మీద కూర్చొని మనం ప్రాక్టీస్ చేయగలిగితే వండర్స్ క్రియేట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నుంచి వచ్చే టూల్స్ అన్నీ కూడా చాలా బెస్ట్ టూల్స్ అన్నమాట మనకి. ఓకే, అవి మాత్రం మీరు ఖచ్చితంగా కూర్చొని ఆ టూల్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇంకొకటి మనకి ఇందులో కూడా ఫోర్గ్రౌండ్ కలర్ కాకుండా ప్యాటర్న్స్ కూడా మీరు చేయొచ్చు. ఇక్కడ ప్యాటర్న్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని తీసుకుంటే పక్కనే మనకి ప్యాటర్న్స్ కనపడతాయి. ఈ ప్యాటర్న్స్ మీద ఇంకా మనకి ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా ప్యాటర్న్స్. ఓకే, జస్ట్ మీకు ఈ ప్యాటర్న్ ఇప్పుడు చూడండి, ప్యాటర్న్ మన ఆటోమేటిక్గా క్లిక్ అయిపోయింది. మనకి సెలక్షన్ టూల్స్తో మార్కీ టూల్ షిఫ్ట్ ఎం, ఇంకొకటి ఒక సర్కిల్లో మనం సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ యూజ్ చేయాలి.
ఇంకొక ప్యాటర్న్ అయితే ఇచ్చేద్దాం. చూడండి, ఇలా మనం కూర్చొని ప్రాక్టీస్ చేస్తే మనం వండర్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది రెండు ఎందుకు అంటే చూడండి, ఇది రెండు ఒకే లేయర్లో ఉంది. సో దాన్ని మనం మూవ్ చేస్తే రెండు మూవ్ అవుతున్నాయి. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి దానికి ఒక లేయర్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మేబీ వాటి గురించి నేనేమన్నా మర్చిపోయినా అంది ఫ్లోలో మీకేమన్నా అంటే మీకు డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేస్తే నేను కంప్లీట్గా దాని మీద ఇంకొక వీడియో అయితే చేయగలను. వన్స్ ఒకసారి టూల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం అడ్వాన్స్డ్గా ప్రొఫెషనల్గా ఫోటో షాప్ వర్క్ చేసే వాళ్ళ అలాంటి వీడియోస్ అనేవి చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.